ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ప్రధానంగా కోరుకునేది అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాం. ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఐటీ రంగం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ప్రపంచ మేధావి. గతంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి. ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. యువతరానికి విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో ప్రధానంగా ఆయన గారు తీసుకొచ్చినటువంటి పథకాల రూపంలో కానీ, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో రూపంలో కానీ, ఆయన వలన ఈరోజు హైదరాబాద్లో కొంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు రావటమే ముఖ్యం యువతరానికి. ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. అంటే అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నది. ప్రధానంగా యువతరానికి ఉద్యోగరీత్యా అవకాశాలు లేకుండా పోయింది. యువతరాన్ని ఉద్యోగరీత్యా రావాలంటే భవిష్యత్తులో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంటుంది. సార్, ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు గట్టిగా ప్రజల్లో చేరువైనాయి, మేము నమ్మకంగా నన్ను 175 సీట్లకు 170 సీట్లు గెలిపిస్తారంటున్నారు ప్రజలు. సో నిజంగానే ఆ కాన్ఫిడెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది? జగన్ గారిది మనం చూసాము. ఆయనది నియంతృత్వ పాలన అనే దానికి నిదర్శనమే జగన్ పరిపాలన. ఎందుకంటే మనం గడిచిన కొంతకాలంలో ఆయన అనుకున్నట్టు పథకాలు ప్రజల దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నాను, కానీ పథకాలు ఆయన కార్యకర్తల వరకే వెళ్తాను, కానీ పేద వర్గాలకు అర్హులైనటువంటి ప్రజల దగ్గరికి రావడంలో నిష్పక్షపాతంగా మనకు అక్కడ వివక్షత కనపడతా ఉన్నది. 100% జగన్ గారు అనుకున్న స్థాయిలో లేదు. అక్కడ ఉన్నటువంటి 175 సీట్లలో తప్పకుండా మెజారిటీ సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాడు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ప్రజాస్వామికవాదులు, పేద వర్గాలు, యువతరం, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. 100% చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అంతే. సార్, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూశారు, అదేవిధంగా జగన్ గారిగానే చూశారు. సో మీరు వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది అనుకోవచ్చు, ఎవరి పరిపాలనలో బాగా డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు, అదేవిధంగా పిల్లలకు ఉద్యోగ అవకాశాల్లో ఎవరి పరిపాలనలో బాగా వచ్చింది అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలోనే ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగాడు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి మంచి గౌరవం తీసుకొచ్చారు. ముఖ్యంగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఆయన కల్పించాడు, అది స్పష్టంగా చూసాం. ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో అనుభవం లేనితనం కనపడతా ఉన్నది. ఆయన పరిపాలన మీద, ప్రజల మీద పట్టు లేదు, ప్రజల నాడి తెలియదు. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలనే తప్ప ప్రజలకు, మేధావులకు, ఉద్యోగాలకు, విద్యార్థులకు కూడా అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, పేద ప్రజలకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి అనే ఆలోచన అతనికి మాత్రం లేదు. 100% నేతృత్వ పరిపాలన, ఒక విధంగా చెప్పాలంటే ఒక వర్గం, ఒక కుల పరిపాలనకు కొనసాగుతూ ఉన్నది. సార్, ఇప్పుడు అదేవిధంగా వాళ్ళ అంటే ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని పిలుస్తా అని చెప్పారు జగన్ గారు లాస్ట్ టైం. సో ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి సొంత అన్న మీద విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? తన పరిపాలన మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? కుటుంబ నేపథ్యం వేరు, ఒక పార్టీలో బాధ్యతలు తీసుకున్నాక పార్టీ సిద్ధాంతాలు వేరు. వ్యక్తిగత అంశాలు మనకు అవసరం లేదు. వాళ్ళ చెల్లెలు గారు కావచ్చు, అన్నగారు కావచ్చు, ఆ పార్టీ యొక్క విధి విధానాలు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు మాదిరిగానే వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి కుటుంబ నేపథ్యం అనేది వాళ్ళ ఇష్టం. మనకు అంతిమంగా కావాల్సింది ఏ సిద్ధాంతాలు, ఏ పార్టీలు, వ్యక్తిగత అంశాలు ఎట్లున్నా కానీ అంతిమంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంలో, ప్రజలను డెవలప్ చేసే విధానంలో పరిపాలకులు, ప్రభుత్వాలు ముందుండాలనేది మనం కోరుకునేది. ఇప్పుడు జగన్ గారు ఏమన్నా కావాలని టార్గెట్ చేస్తున్నారు.